నమస్కారం. నిన్నటి రోజు నేను చెడ్డగా మాట్లాడాలో మంచిగా మాట్లాడేది ఇద్దరు కూడా లాయర్ నాగిరెడ్డి మా అల్లుడే, కాకపోతే రాజకీయంగా మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తుంటే మిమ్మల్ని ఏమన్నాలో మాకు కూడా అర్థం కావడం లేదు రే. మీరు ఎందుకంటే మీరు ప్రకాష్ రెడ్డి పక్కన బయట చేరుకొని ప్రాంప్టర్గా చెప్పిస్తే మాట్లాడుతూ ఉన్నారు. రైట్, మీరు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారు, వైఎస్ఆర్ పార్టీ గురించి మాట్లాడండి. మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నాం, తెలుగుదేశం పార్టీ గురించి మేము కూడా మాట్లాడుతూ ఉన్నాం. లింగమయ్య, మజ్జిగ లింగమయ్య మా సోదరుడే, మా బంధువే, మాకి మీకి కూడా అందరికీ బంధువే. దురదృష్టవశాత్తు పండుగ రోజు వాళ్ళు వీళ్ళు ఘర్షణ పడితే ఆ ఘర్షణలో వాళ్ళు వీళ్ళు కొట్లాడినారు. దాంట్లో లింగమయ్య అనే వ్యక్తి చనిపోయినాడు. మేము అందరూ కూడా చాలా బాధపడుతున్నాం. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి గురువు నాయకులు కావచ్చు, పైటాల సునీతమ్మ, పైటాల శ్రీరామ్ కూడా దాని విషయంగా బాధపడినారు. ఎంతటి వారినైనా శిక్షించాలని మేము ఆ రోజే ముక్తి ఖండంతో మేము కూడా పోయి చెప్పడం అయింది. అదేవిధంగా సునీతమ్మ కూడా ఎవరైనా మా పిల్లలైనా కూడా మీరు అరెస్ట్ చేయమని పోలీసులకు కూడా చెప్పడం జరిగిందిరా. గాడిదల్లాల మీకు జ్ఞానం లేకోకుండా ఈరోజు 15 రోజుల తర్వాత చనిపోయినాక ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి సునీతమ్మని సుధాకర్ యాదవ్ అనే వ్యక్తి, ఒక ఎస్ఐ, ఒక సబ్ ఇన్స్పెక్టర్, ఆ సబ్ ఇన్స్పెక్టర్ ముందు సిఐలు ఉన్నారు, డిఎస్పీలు ఉన్నారు, ఎస్పీ గారు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు. వాళ్ళ కనుసన్నల్లోనే అధికారం నడుస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తే అది వింటాడు ఎస్ఐ ఒకటే సొంతంగా నిర్ణయం తీసుకోవడానికి లేదు. నీకు తెలుసా, నువ్వు లా చదువుకోలేదా, మీరిద్దరూ లా చదువుకున్నారు, ఎవరు చెప్తే జరుగుతుంది అనే విషయం తెలుసు. ఒకవేళ తెలుగుదేశం పార్టీలో రూలింగ్ ఉంది, పైటాల సునీతమ్మ వాళ్ళు తప్పించాలనుకో అంటే ఎక్కడో ఒకరు బయటికి పంపించింటే ఈరోజు అరెస్ట్ చేసిండే వాళ్ళు కాదు కదా. సునీతమ్మ అలాంటి ఆలోచన చేయలేదు. ఆ విషయాన్ని తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆలోచన చేయాలి. సునీతమ్మ జరుగుతూ ఉంది కదా, ఈరోజు బయటికి పంపించవచ్చు కదా అని. ఎందుకో దాదాపు 24 గంటల లోపలే వాళ్ళు అరెస్ట్ చేయించింది. దానికి గురువు కులస్తులందరినీ అడ్డం పెట్టుకొని ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు మీలాంటి లుచ్చానాయులందరినీ పట్టుకొని మాట్లాడిస్తూ ఉంటే మీరు మాట్లాడడానికి ఎంతవరకు సమంజసంగా ఉంది కాదురా. మీరు ఇన్ని జరుగుతూ ఉన్నాయి. దాదాపు 1989 నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీకి జరుగుతున్నటువంటి వర్గ పోరు మొత్తం ఎంతోమంది మన గురువు కులస్తులు కూడా ఆ రోజు బలి అయిపోయినారు. బలి అయిపోయిన తరంలో కురుబోళ్ళు ఒక పద్ధతిగా ఉన్నారు, ఒక పద్ధతైన మనుషులని పరిటాల రవీంద్ర గొడుగులా మనందరినీ నీడపట్టి మన ప్రాంతం మీకు ఇద్దరికి తెలియాలంటే మీరు ఆ రోజు కనగానపల్లి మండలంలో కోనేటిపాలెం నువ్వు రాలే, వీడు రామగిరి మండలంలో వీడు రాలే, మీకు తెలియదా కురువాళ్ళు ఎవరెవరు బతుకుతూ ఉన్నారు అని. అందరికీ గొర్రెలున్నాయి. ఆ గొర్రెలను కూడా కాపాడుకునే పరిస్థితుల్లో లేకపోతే పరిటాల రవీంద్ర అనే వ్యక్తి అందరికీ కూడా ఒక భరోసానిచ్చి, ఒక సంకేతాన్ని ఇచ్చి మనల్ని కూడా స్వేచ్ఛగా బతుకుంటున్నారు. ఈరోజు కూడా ఎవరికి ఏం చేసినా సునీతమ్మ అని మాట్లాడతావు. రే నాగిరెడ్డి, నాకన్నా నీకు జ్ఞానం ఉందా? కనీసం సునీతమ్మ మీద ఏమీ చేయదురా. కడుపు ఆకలితే ఇల్లు పట్టడి అన్నం పెడతా ఉందిరా. ఈ పొద్దు ప్రకాష్ రెడ్డి కూడా నువ్వు నీళ్ళు ఇచ్చినారేమో చూడు. 5 సంవత్సరాల నుంచి 70 సార్లు మాకే చెప్తూ వాడిని అమ్మాయి మేము ఏదో ఈ అమ్మాయి నా కొడుకులందరినీ నమ్ముకొని పోతుంది, మేము అడ్డుగుడిచిపోతుంది, నాశనం అయిపోతుంది అని మాట్లాడుతుంది. ఈరోజు అంతలేకే దాదాపు 15-20 గంటల లోపలే అంత మార్పు వచ్చి పడ్డాల సునీతమ్మని మాట్లాడుతావు. బుద్ధిందా? సునీతమ్మ గాలి గోటికి కూడా సమానమైనటువంటి వ్యక్తి కాదు నువ్వు. సునీతమ్మని గురించి హెచ్చరికలు జారీ చేస్తావా? నువ్వు రా కనగానపల్లి మండలంలో నువ్వు ఏ ఊరికి వస్తావో రా, మేమంతా వస్తాం. నువ్వు రా రామగిరి మండలంలో ఏ ఊరికి వస్తావో. ఏం మాట్లాడుతూ ఉన్నారు మీరు? వాళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడండి. నీ పార్టీ నీకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకో. ఇలాంటి మాటలు కాదు, వ్యక్తిగత దూషణలు కాదు. ఎస్ఐ మీద మాట్లాడతావు. ఆడును చనిపోయినాడు, వాస్తవం. అది మా అందరికీ బాధ. ఎందుకంటే మా కులస్తునిగా, మా బంధువుగా చనిపోయినాడు. మేమంతా బాధపడుతున్నాం. నువ్వు కూడా బాధపడు. లేకపోతే ఆర్థికంగా సాయం జగన్మోహన్ రెడ్డి పిలుచుకోవచ్చు కదా. ప్రకాష్ రెడ్డి ఎంత డబ్బు ఇచ్చినావయ్యా నువ్వు ఆయనకి? మీ హెలికాప్టర్ మీదకి మీరే పారిపోయి, మీ హెలికాప్టర్ మీరే ఇచ్చుకొని మళ్ళీ జనాల మీదకి వేస్తే తెలుగుదేశం పార్టీ వాడు ఒక్కడి కూడా నాకు వచ్చినాడని చెప్పండి అయ్యా. మీరెందుకే మమ్మల్ని గురించి మాట్లాడతారు? మీరు రామగిరి మండలంలోకి వచ్చి నీకు యోగుతుందేమా? 612 మంది వచ్చినా నీకు మా మండలంలో నీకు సిగ్గుంటే మా మండలం వైపు కూడా తిరిగి చూడకూడదని ప్రకాష్ రెడ్డికి నేను చెప్తున్నా. ఎందుకయ్యా నువ్వు మాట్లాడతావు? ప్రతిసారి మాట్లాడాలనుకుని మాట్లాడతాను. ఆ రోజు ఎంపీటీసీ ఎన్నికలు వద్దనుకున్నాం, పోటీ చేయలే. ఏది ఏమైనా నా సొంత పంచాయతీ అని సునీతమ్మ వద్దన్నా కూడా వాళ్ళు నిలబడినారు. దీనిగా గెలిచినారు వాళ్ళు. ఒకే ఎంపీటీసీ ఉన్నారు. మీ వైఎస్ఆర్ పార్టీకి 9 మంది ఉన్నారు. సరే, ఆ పెద్దమ్మ మీనారోజులమ్మ చనిపోయింది.
మళ్ళీ ఎంపీటీసీ ఎన్నికలు ఎంపీపీ ఎలక్షన్లు వచ్చినాయి. సరే నువ్వు వచ్చి తీసుకొని చెయ్యి, నేను ఎవరు మాట్లాడి దానికి వ్యూహరచనతో ఈ నాగిరెడ్డిని ఎందుకురా నాగిరెడ్డి నీకు ఇదంతా? నువ్వు అంతకుముందు ఒక 20 రోజుల ముందు సునీతమ్మ ఇంటి దగ్గరకు వచ్చి నాకు న్యాయం కావాలా కానీ అడగలేదా? సునీతమ్మ నీకు న్యాయం చేయలేదా? నువ్వు మళ్ళీ ఈరోజు ప్రకాష్ రెడ్డి అనే ఒక దొంగనా కొడుకు నన్ను నాశనం చేసినాడు, నాకు అనంత వెంకటరామరెడ్డి పీపీగా నాకు ఇప్పించినాడు, వీడు ప్రకాష్ రెడ్డి దొంగనా కొడుకు అని మాట్లాడుతూ ఈరోజు అందులోకే ప్రకాష్ రెడ్డి నీకు అంత మంచి ఎట్లయినాడు రా నాగిరెడ్డి నీకు? మొన్న మాట్లాడితే ఎవరితో కొంతమంది నీ వ్యక్తులతో నీకు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి ఉద్యోగస్తులే కావచ్చు, వాళ్ళు ఎవరైనా కావచ్చు, నాగిరెడ్డి సునీతమ్మ నాకు బాగా న్యాయం చేసిందని అందులోకి సునీతమ్మ నీకు అంత చెడ్డ అయిపోయిందా? నాకన్నా నువ్వు 19లో నువ్వేమేం చేశావో మాకు అవన్నీ తెలుసు. దయచేసి నువ్వు అవన్నీ మా నోటితో చెప్పించొద్దు, ఎందుకంటే మా బంధువుగా నీకు చెప్తున్నాం. అవన్నీ బయటికి చెప్తే నిన్ను కనీసం కులస్తుడనేవాడు ఎవడు కూడా నిన్ను బయటికి తొక్కనాలి, బయటికి రానికుండా చేస్తారో. దయచేసి అట్లాంటి చేయొద్దు. ఎన్నో సందర్భాల్లో ఈ మధ్యకాలంలో 2-3 నెలల ముందు కూడా ప్రకాష్ రెడ్డి మాకు అన్యాయం చేశాడు. ఇంటి దగ్గర పోతే పలకరించడాయా, ఎక్కడి మనిషి అయ్యా, ఏం కులమయ్యా, రెడ్డి కులంలో పుట్టి చెడుబుట్టాడాయా అని మాట్లాడితే ఈరోజు అందులోకే నీకు ప్రకాష్ రెడ్డి అంత పరిచయంగా ఏర్పడినాడా? ఇవన్నీ ప్యాకేజీల కింద మీరు మాట్లాడుకోవద్దండి, దయచేసి చెప్తున్నాం రే. నాకన్నా మనం అంతా బంధువులం, కులంగా నువ్వు ఆ పార్టీలో ఉండాలనుకున్నావు ఉండు, నిన్ను ఏ రోజు కూడా ఈ పార్టీలో కావాలని మేము బలవంతం కూడా చేయలే. ఈ పార్టీలో చాలా వందల మంది 1000 మంది ఉన్నారు. దీంట్లో తెలుగుదేశం పార్టీలో సునీతమ్మ వెంట నడుస్తున్నారు. వీళ్ళందరికీ ఏం మంచి జరిగిందో ఈడున్నటువంటి కులస్తులకు అందరికీ తెలుసు. ఈరోజు ఈ వేదిక మీద నుంచి మేమంతా మాట్లాడుతుంటే సునీతమ్మ ఇచ్చినటువంటి మాకంతో ఇంత పదవులతోనే మేమంతా కూడా మాట్లాడతాం. ఇటు కూర్చున్నటువంటి ప్రతి వ్యక్తికి ఒక పదవి ఉంది, మాకంతా సునీతమ్మ కదా ఇచ్చినది. మీరంతా వైఎస్ఆర్ పార్టీలో ఏమేమి తీసుకున్నారు పదవులు